ఎలా ఉంటానన్నాను, వాళ్ళ ఇంట్లో మంత్రిగా ఉన్నాను అంతే. నేను దేవుడు కాదు. మీరు ఇంతకుముందు మీ శాఖ మీకు 2.5 ఏళ్ళు అయింది అప్పచెప్పి. అంతకుముందు 2.5 ఏళ్ళు కొడాలి నాని గారు ఇదే శాఖ నిర్వర్తించారు. అప్పుడు సన్నబియ్యానికి సంబంధించిన ఒక వివాదం కూడా రైజ్ అయింది. సన్నబియ్యం ఇస్తాను అని ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని. ఉందా ఆ వివాదం సాల్వ్ అయిపోయిందా? సన్నబియ్యం ఇస్తున్నాం కదా, అంటే అప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే అయిపోద్దా? దానికి సార్టెక్స్ మిషన్స్ పెట్టాలి, ఆ మిషన్స్ అన్ని అమర్చాలి. ఆ సార్టెక్స్ మిషన్స్ లేని, సన్నబియ్యానికి లేని మిషనరీ అంతా కూడా రాష్ట్రం అంతా మిల్లర్స్ తోటి ఏర్పాటు చేయించి వాళ్ళకి బస్తాకింతని ఎక్సెస్ అమౌంట్ కూడా ఇచ్చి ఇన్సెంటివ్ ఇచ్చి అవన్నీ చేసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు సబ్సిడెంట్గా ఇస్తున్నాం అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని ఈ సందర్భంలో గుర్తు చేయకూడదు, కానీ మీకు సంబంధించి బేసిక్గా మీరు వివాదరహితుడిగానే ఉంటారు, కానీ ఒక విషయంలో మాత్రం బాగా వివాదాస్పదమైన వ్యక్తిగా రాష్ట్రం అంతా కూడా వచ్చింది. ఇది రైతులను వెర్రిపప్ప అన్న పదం. దాని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? డెఫినెట్గా మా ఏరియాలో ఎర్రిపప్ప అన్నది ఊత పదం. దాని గురించి కన్నా కూడా నేను ఆ రోజు ఏదైతే ఏల్పూర్ గ్రామంలో రైతులు తడిసిన ధాన్యం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ మాటల్లో రైతులందరితోటి మాట్లాడుతున్నాను. ఒక తాగిన వ్యక్తి వచ్చి మధ్య మధ్యలో ఇసుకిస్తూ ఉన్నాడు. మొక్క వస్తే ఏంటంటే మొక్క వచ్చినా ఏమొచ్చినా కొంటాం అన్నీ చెప్తానే ఉన్నాను. వేరే రైతులందరితో మాట్లాడుతూ ఉన్నాను. రైతులందరికీ కూడా నా నెంబర్ పెట్టుకోండి, మీకు ఎవరన్నా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయండి అని నా నెంబరే డైరెక్ట్ ఇచ్చాను. ఈ లోపల మళ్ళీ అన్నాడు, ఏమంటే అగ్రిగోల్డ్ ఏంటంటే అన్నాడు. ఓరి ఎర్రి పప్ప అన్నాను. మనం రైతుల గురించి పెద్ద సీరియస్గా రైతులు నష్టపోయారు కదా దాని మీద మాట్లాడుతూ ఉంటే ఇతను మళ్ళీ ఇదన్నాడు కానీ ఎర్రిపప్ప అన్నాడు. దాన్ని ఈ తెలుగుదేశం వాళ్ళు భూతత్వంలో చూపించి రకరకాలుగా చేస్తే ఆ పట్టాభి ఆ TV5లో యాంకరు దాని మీద డిబేట్ కూడా పెట్టి నన్ను చెప్పుతో కొట్టాలన్నప్పుడు రాష్ట్రం అంతటా కూడా 150 కేసులు పెట్టారు. 150 కేసులు పెడితే వీళ్ళిద్దరూ కూడా క్రాష్కి వెళ్ళారు, హైకోర్టుకి. క్రాష్కి వెళ్తే క్రాష్ చేతులు మీరు కేసుకి ఎదుర్కోవాల్సిందని చెప్పారు. తనుకొచ్చి ఆ పట్టాభి నోటీస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు. చేత ఇవాళ నేను ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా ఒక ఇదిగా అందరితో కలుపుకోలుగా కష్టపడే తత్వం, రైతులు గట్లంటా తిరిగాను, రైతులతో ఉన్నాను, రైతులకు మేలు చేసేవాడిని. అటువంటి పరిస్థితి నాది. ఇప్పుడు ఎవరైతే మీరు ఎర్రిపప్ప అన్నారు అని మీరు వివాదంలో చిక్కుకున్నారో ఆ పర్టికులర్ రైతుని ఆ తర్వాత ఏమైనా పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకు పిలిపించాలో అవసరం లేదు. ఇప్పుడు ఒక నిమిషం అండి, సరేనండి నేను ఎర్రిపప్ప అన్నది మీరు బూత్ అంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాను, తోలు తీస్తాను, పంచులోడ కొడతాను, దానికన్నా గొప్పది ఇది, దానికన్నా గొప్పది చెప్పు తీసి చూపించినాడు, దానికన్నా గొప్పదా ఇది? అది ఎందుకు అడగలేదు మీరు? ఏ పవన్ కళ్యాణ్ అని దిగొచ్చాడా దేవుడా? మీరు ఎందుకు అడగలేదు? ఆయన అడగండి. తాట తీస్తాను, ఎంతమంది తాట తీసేవయ్యా, ఎంతమంది పంచులు ఇప్పేవయ్యా, ఎంతమందిని కొట్టేవయ్యా అని అడగండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా తాట తీస్తాను. మమ్మల్ని 2 లక్షల చిల్లర పీపుల్స్ మాకు ఓటేసి గెలిపించుకున్నారు. అంటే వాళ్ళందరినీ కొడుతున్నట్టే, మమ్మల్ని అంటే వాళ్ళందరినీ కొడుతున్నట్టే. మరి అటువంటి వ్యక్తిని అడగండి మీరు. నేను ఎర్రిపప్ప అన్నదానికి తాట తీస్తాను, తోలు తీస్తాను, పంచులోడు కొడతాను, చెప్పు తీస్తాను, చూపిస్తాం, దాని గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఈసారి మళ్ళీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు అదే టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే ఈ జిల్లా బహుశా ఆ ఎన్నికల్లో మీరు కూడా ఓడిపోయారు. దెందులూరు నుంచి పోటీ చేసి క్లీన్ స్వీప్ 15 సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుని జస్ట్ పవన్ కళ్యాణ్ బయట నుంచి మద్దతు ఇస్తే ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఏం జరగబోతుంది? అదే చెప్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పరిపాలించలేదు, ముఖ్యమంత్రి కాడు ఆయన. ముఖ్యమంత్రి కానప్పుడు, ముఖ్యమంత్రి లేనప్పుడు నేను 11 రోజులు ముందెళ్ళాను. ఏదైతే అక్కడికి 11 రోజులు ముందెళ్ళినప్పుడే ఇక ఓడిపోవటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి పెద్దవాళ్ళకి మనవడయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, తర్వాత వాళ్ళకి మామయ్యాడు పిల్లలకి. ఇంత కుటుంబంలో పెనవేసుకుపోయిన ముఖ్యమంత్రి ఉండగా వీళ్ళు ఎంతమంది వచ్చినా అలాగే ఆ కాపులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇతను ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన వేరే వాళ్ళకి దారదత్తం చేస్తాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానంటే ఈ పథకాలు కాపుల్లో ఉన్న పేదవారు చాలామందికి అందుతున్నాయి. ఈ పథకాలు ఆ పథకాలు పోయే పరిస్థితి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆవులన్నీ మా ఇక్కడ ఇంకా పొలంలో కూడా ఉన్నాయి. ఓన్లీ గేదెలు ఉండవు, ఓన్లీ ఆవులే ఉంటాయి నా దగ్గర. ఆవులని నేను ఎప్పుడు రైతు ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇట్లా కాబట్టి నేను జడ్పీ చైర్మన్గా ఉండగా కూడా ఏలూరు బంగ్లాలో కూడా 3 ఆవులు ఉండి వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది. మిమ్మల్ని చూడగానే పలకరిస్తుంది, ఏదో బిడ్డ తండ్రి దగ్గరికి బిడ్డ వచ్చినట్టు. అవును.
వచ్చి రోజు ఆవుల్ని మొత్తం మీరే చూసుకుంటారు. అన్ని మా వాళ్ళు అందరూ ఉన్నా చూస్తారు, నేను రోజు చూసి వెళ్తాను. ఈ పొంగనూరు ఆవులండి. ఇంత మంత్రి అయిన తర్వాత ఈ బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఆవులకి టైం కేటాయిస్తారు. పొద్దున్నే వచ్చి చూసి వెళ్తా ఉంటాను అంతా. ఖచ్చితంగా నాకు ఇష్టం, గోవులు అంటే ఇష్టం, గోవుల్ని పెంచడం అంటే ఇష్టం. అంటే బేసిక్గా గోవుల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి ప్రజల మీద కూడా మమకారం ఎక్కువ ఉంటుంది, ఆప్యాయతలు అనుబంధాలు ఎక్కువ ఉంటాయి అంటూ ఉంటారు. అందుకని మిమ్మల్ని పర్టికులర్గా ఆవుల గురించి అడుగుతున్నాను. నేను మన చిన్నప్పటి నుంచి నాకు ఒకటి అలవాటు ఉంది, నేను బతుకుతూ 10 మందికి సహాయపడాలి, నా మంచి పనులు చేయాలి, అందరినీ కూడా ప్రేమించాలి, అందరి కష్టాల్లో మ్యాక్సిమం తీర్చాలి నా వంతు సహాయంగా అనేది